మీరే చెప్పండి. మనలో మనం ఎంతైనా కొట్టుకుంటాం. వేరే వాడొచ్చి మనల్ని కెలుకుతూ ఊరుకుంటామా? సో, అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారు మోదీజీ. ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా అప్డేట్స్ ఇస్తున్నారండి. తేజు చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మోక్ డ్రిల్స్ అనేవి స్టార్ట్ చేశారు. మాకు ఇయర్లీ వన్స్ పిఏడి ఆన్ అవుతుంది, ఎక్సర్సైజెస్ చేస్తారనమాట. అంటే వార్ టైంలోనే లేకపోతే బాంబు ఏదైనా మన ఇంటి మీద పడింది అనేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఇయర్ మాకు అక్కడ పిఏడి ఆన్ అవుతుంది అనమాట. కానీ ఈ ఇయర్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు ఆ మోక్ డ్రిల్. సో వార్ వస్తుందేమో, 80% ఛాన్సెస్ ఉన్నాయేమో అని అంటున్నారు. చూడాలి. వార్ రావటం ప్రాబ్లం కాదండి, కానీ వాళ్ళ లైఫ్స్ ఉంటాయి చూసావా, స్పాయిల్ అయితే కనుక మళ్ళీ తిరిగి రాదు. ఎంతైనా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ రెడీ వార్లోని పార్టిసిపేట్ చేయడానికి. బట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. సర్లేండి, వీడియో చూడండి. సో ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళ లైఫ్స్ ఇంతే. ఇంకా వాళ్ళు అలా పాటలు పాడుతూనే ఉంటారు. వీడియో ఏంటంటే చక్కగా ఈరోజు మటన్ కర్రీ చేసుకున్నాను. బట్ ఇది చేసి చాలా రోజులు అవుతుంది. వార్ సిచ్యువేషన్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎంతైనా రీసెంట్గా రిటైర్ అయిన వాళ్ళు కూడా పిలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ 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 బాయ్.